రైట్ దయాకర్ గారు, ఇక మీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 12 నెలలు 14 నెలలు అయినట్టుంది కదా. అప్పటి నుంచి ఏ పదవి వచ్చినా ఏ ఎన్నిక వచ్చినా దానికి దయాకర్ పేరు వస్తుంది. అక్కడ ముందు తుంగతుర్తి ఎమ్మెల్యే నుంచి మొదలైంది. ఎమ్మెల్యే మీరే టికెట్ అనుకున్నారు, చివరి మినిట్లో అసలు సంబంధమే లేదు పార్టీకి, మందుల సామెలు తెచ్చేదో టికెట్ ఇచ్చారు, అయిపోయింది. తర్వాత ఎంపీ, వరంగల్ ఎంపీ అనేదో అన్నారు. అప్పటికే ఇద్దరు సేమ్ మీ సామాజిక వర్గమే, అటు నాగర్ కర్నూలు ఇటు పెద్దపల్లి, ఆ రెండు ఉండడం వల్ల అప్పుడు మీకు అవకాశం ఏదో పోయినట్టుంది. తర్వాత వస్తే మొన్న ఎమ్మెల్సీ అన్నారు, వెంకట్కి మహేష్ కుమార్ గౌడ్కి వచ్చినప్పుడు అప్పుడు మీ పేరే ప్రధానంగా చర్చలో ఉంది, రాలేదు. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడక్కడ అద్దంకి దయాకర్కు మంచి స్థానం ఇస్తా అది ఇదని ఏదో ప్రకటనలు కూడా చేస్తూ వచ్చారు, అది కూడా రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఖచ్చితంగా మీ పేరే ఇప్పుడు కూడా ముందు వరుసలో ఉందని చెప్తున్నారు. దానికి మళ్ళీ సామాజిక సమీకరణాలు, ఇంకేవో ఈక్వేషన్లు, ఇంకెవరో అడ్డుపడుతున్నారని. అంటే ఎందుకు అద్దంకి దయాకర్ని ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో పగబట్టారా? ఎందుకు రావట్లేదు మీకు అవకాశాలు ఏవి? ఇది కళ్యాణ్ భాయ్, గుడ్ ఈవినింగ్ మీకు, పెద్దలు శ్రవణ్ గారికి. కానీ నాకు పదవి విషయంలో ది బిగినింగ్ ఆల్సో 2014లో కూడా సోనియా గాంధీ గారు టికెట్ అనౌన్స్ చేసింది ఎంపీలతో సహా మాది అనౌన్స్ చేసిన తర్వాత అక్కడెందుకో బ్రేక్ పడింది. ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం కూడా నేను చేయలేదు. మళ్ళీ తనే పిలిచి టికెట్ ఇచ్చింది. తర్వాత వారేమో అప్పటి వరకు ఇంకా రాలేదు. బట్ నేనేం కండిషన్తో పోలే. అది కూడా ఎట్లా జరిగిందో అయిపోయింది. అది ఒక 2300తో ఓడిపోయినా. సెకండ్ టైం అఫ్ కోర్స్ నేను టికెట్ అడగడానికి ప్రయత్నం చేయలే. ఎక్కడో నేను గోకర్ణలో పూజలు చేసుకుంటూ ఉన్నా, ఏదో పితృ పూజలను చేసుకుంటుంటే ఏఐసిసి నుంచి కాల్ వచ్చింది. అంటే తక్కువ మార్జిన్తో పోయిన వాళ్ళకి నెక్స్ట్ ఎందుకు ఇవ్వకూడదు, 30-40 వేలతో ఓడిపోయిన వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాం కదా అని ఏదో మ్యాక్సిమం పెట్టినట్టుంది. నన్ను అవైలబుల్గా ఉండమని పిలిచిండ్రు. తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు, తర్వాత రాహుల్ గాంధీ గారితో ఇంటర్వ్యూ పెట్టిండ్రు. సార్ అఫ్ కోర్స్ అప్పుడు మన పెద్ద ఆయన భక్తిచరణ్ దాస్ గారు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్. నా మూమెంట్ నేపథ్యం అంతా తెలుసు, తను కూడా ఆదివాసీ యాక్టివిజం నుంచి వచ్చింది కాబట్టి మూమెంట్ లీడర్స్ ఉండాలి అనే ఉద్దేశంతోనే ప్రయత్నం చేసిండ్రు. అప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు చేసి చివరిలో ఆల్మోస్ట్ 12 days 13 days ఇక అంతే, ఫస్ట్ అంతే, సెకండ్ అంతే. తర్వాత ఇక మొన్ననైతే ప్రహసనం నాకు తెలిసి ఒక 3 months టికెట్ కొరకు అక్కడ ఉండడం. అంటే దాని కొరకు కూడా నేను అప్లై చెయ్యాలి తుంగతుర్తి నుంచి కాబట్టి చేయాలి, ఎందుకంటే నేను కంటెస్ట్ చేసి మళ్ళీ రిట్రీట్ కావద్దు కదా. చేసిన తర్వాత వాళ్ళు ఆల్టర్ చేసిండ్రు. అయినప్పుడు కూడా నేనేమి దానికి ఏమి జనకలేదు, లేకపోతే రాలేదు. నామినేషన్ వెళ్దాం అనుకున్నా కానీ అక్కడ సమస్య వేరే ఉంది. జనం ఏంటంటే నువ్వు ఎందుకు టికెట్ తెచ్చుకోలేదు, ఇదంతా పెద్ద లొల్లి ఉంటుంది. బట్ ఫస్ట్ నుంచి మేమిద్దరం యాక్సిడెంటల్గా పొలిటీషియన్సే. తనేమో పిఆర్పి నుంచి వచ్చింది నేను చూసినప్పుడు, నేను ఇంకా చాలా జూనియర్, వారు అప్పటికే అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. వారు సికింద్రాబాద్ ఎంపీగా కూడా కంటెస్ట్ చేసింది. నేను మూమెంట్లో కోదండరామ్ గారితో ఉన్నది మీకు తెలుసు, అప్పుడంతా మీరే కవరేజ్ చేసేది. అయితే నేను రాజకీయాల్లోకి వస్తాను అనుకోలేదు, వచ్చిన తర్వాత నేను సాటిస్ఫాక్టరీ లైఫ్తోనే ఉన్నా. బట్ వేర్ యాజ్ మనకంటే చిన్నవాళ్లకు అసలు అవకాశమే లేని వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అయిపోయింది. వీళ్ళు ఎందుకు కావట్లేరు అనేది నాకు ఇప్పుడు సమాజం నుంచి వస్తున్న పెద్ద ప్రశ్న. మీ ఇద్దరికి అదే సమస్య ఉంది ఇప్పుడు. నేను చూసా దయాకర్ గారు, మీ ఇద్దరు మాట్లాడుతుంటే జేఏసీలో మీ వెనుక నిలబడి ఆ టీవీలో కనిపించాలని ప్రయత్నం చేసిన వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు. మా సంకల నుంచి వచ్చి తలకాయలు పెట్టుకుని మంత్రులు అయ్యారు, మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అయ్యారు. సో నేనేమంటున్నానంటే ఎస్ డెఫినెట్గా రాజకీయాలకు వచ్చింది సక్సెస్ అవ్వాలంటే వారు అన్నట్టుగా ఏంటిది ఒక పొజిషన్ రావాలి, ఒక్క ఛాన్స్ అనేది. ఆ ఒక్క ఛాన్స్ కొరకు ఈగర్నెస్ అనే దానికంటే కూడా అది అవకాశం ఉండి రావట్లేదనే ఒక తపనే తప్పితే ఏంటి అసలు ఈ ఫక్త్ పాలిటిక్స్లో అప్పుడప్పుడు మేమిద్దరం కాంగ్రెస్లో ఉన్నప్పుడు అనుకునేది, మనం చేసేది రాజకీయమేనా అంటే రాజకీయం మేమిద్దరం అనుకునేది. ఒకసారి ఇద్దరం కలిసి రాహుల్ గాంధీ గారి దగ్గరికి పోయినాం. ఒక 5 minutes కొరకు టైం ఇచ్చిండు. ఆ రోజు 18 minutes అట్నే మాట్లాడుకుంటూ చాలా అంశాలు మాట్లాడుకుంటూ సామాజిక నేపథ్యము, తర్వాత భాజపా రాజకీయాలు. ఆ రోజే ఫైర్ అయింది ఎందుకో పార్లమెంట్లో. అదే టైం మాకు 4:30కి ఏదో ఇచ్చి పిలిచిండు. ఒక 20-30 minutes మాట్లాడిన తర్వాత బట్ యూ పీపుల్ ఆర్ బీ విత్ కాంగ్రెస్ పార్టీ, మీరు ప్రతి 2 నెలలకు ఒకసారి వచ్చి కలిసిపోండి అని కూడా చెప్పిండు ఆయన. అంటే సోషల్ కాన్షియస్ ఉన్నది, నాట్ ఈవెన్ పొలిటిక్స్ అనే ఉద్దేశంతో ఆయన అన్నాడు. ఆ తర్వాత మేము అనుకున్నాం తను అప్పుడప్పుడు పోయి కలిసి వచ్చేది, మేము పోయేది. అంటే మా ఇద్దరు సారూప్యత అది. వైరుధ్యం ఏంది, వారు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు, నేను జేఏసీ నుంచి ఉన్నా. అయినా అక్కడ కూడా కలిసే పని చేసినాం.
వారు జేఏసీకి వచ్చేది, టీఆర్ఎస్ రిప్రజెంటేటివ్గా వచ్చిన, నేను మాలమానాడు అధ్యక్షునిగా రిప్రజెంటేటివ్గా ఉన్న జేఏసీలో తెలంగాణ ఉద్యమం కొరకు కలిసి పనిచేసినాం. నేను ఆ రోజు కూడా అనుకునేటోని, అరే కేసీఆర్ గారు నేనంటే కాంగ్రెస్కి వచ్చేసిన, ఆయన తనకెందుకు అవకాశం ఇవ్వలేదు అని ఒక ఆలోచన ఉండే. మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు, సరే అక్కడ పోరాడినాం, తనకోసారి టికెట్ వచ్చింది, గెలవలేకపోయినాం, సరే అది వేరు విషయం. కానీ సేమ్ పించ్ ఉంటుంది సోషల్ జస్టిస్ మూమెంట్లో, అట్లనే ఉంటాం, తెలంగాణ మూమెంట్లో అట్లనే ఉంటాం. పార్టీలు వేరైనా ఆలోచనలు ఒకటే ఉన్నా అవకాశం రాకపోవడానికి మమ్మల్ని ఇద్దరు ఎప్పుడు అందరు కంపేర్ చేసుకుంటాం. నాకు ఈసారి అవకాశం వస్తుందనే నమ్మకం 100% ఉన్నది. అదేం పెద్ద నేను రాలేదు అని చెప్పలేను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని కూడా నేను కలిసిన, అవకాశం ఇవ్వడానికి అని వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మిగతా పెద్దలందరూ కూడా ఇప్పుడు 4 అవకాశాలు 4 వచ్చే అవకాశం కాంగ్రెస్ కు ఉంది. ఆ 4గిట్లో మొదటి పేరు మీదే వస్తుంది. కానీ చివరి నిమిషంలో అదేమన్నా చివరికి పోతుందని ఒక భయం అందరిలో ఉంది. ఈసారి నాయకులు మీ అభిమానులు నాకు ఇది అలవాటు అయిపోయింది. నేను దాదాపు మీరు అనేది 4 కానీ నేను దాదాపు 7 పొజిషన్స్ నాకు చెప్పినాయి. 7 పొజిషన్స్ ఈ మీన్ టైంలో స్వామి గౌడ్ ఎమ్మెల్సీ ఎప్పటి నుంచి, మహమూద్ అలీ ఎమ్మెల్సీ ఎప్పటి నుంచి, మొన్న గవర్నర్ కూడా చేతికి వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. అయితే నేను అనుకుంటున్నా ఏంటంటే పర్సువేషన్లో ప్రాబ్లమా ఇదంతా అనేదానికంటే కూడా సందర్భాలు కలిసి రాకపోవడం అనేది. నాకు ఒక డౌట్ ఏంటంటే దయాకర్ గారు, ఒక్క